ప్రముఖ సంస్థను వంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి వచ్చేసి వివిధ రకాల పోస్టుల కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో మనకి ప్రాజెక్ట్ సైట్ ఇంజనీరింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. సో మనకి హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి లొకేషన్లో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో వివిధ పోస్టుల కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉండని చూడగలరు. సో మనకి ఇక్కడ చూడవచ్చు డీటెయిల్డ్ ఆఫ్ పోస్ట్, మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చేసి నార్మల్గా మనకి ఫిక్స్డ్ ట్రెన్సర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో బీటెక్, బీఈ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ పోస్టుల కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. 48 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ వాళ్ళకి 52 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ 75, ఎలక్ట్రికల్ 2 ఇలా బెంగళూరు కాంప్లెక్స్లో ఉన్న ఈ యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మీరు సంస్థలో ఉద్యోగంలో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది యాజ్ ఏ ట్రెన్సర్ ఇంజనీరింగ్ కింద. తర్వాత మనకి ఎలక్ట్రానిక్స్ వచ్చేసి మనకి వేరే లొకేషన్స్లో ఉన్నాయి. తర్వాత మనకి పోస్ట్ 3 ఎలక్ట్రానిక్స్ 24 వేకెన్సీస్ మనకి ముంబై అండ్ వైజాగ్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. అంటే ముంబై, వైజాగ్ లొకేషన్లో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్లో వర్క్ చేయాలి. తర్వాత మనకి అదే వైజాగ్, ఢిల్లీ అండ్ ఇండోర్ లొకేషన్ ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్లో ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ 10 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ 10, కంప్యూటర్ సైన్స్ 5. సో మనకి గజియాబాద్ అనే లొకేషన్లో ఉందన్నమాట. సో దీంట్లో టోటల్గా యూఆర్ వాళ్ళకి 99 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20, ఓబీసీ వాళ్ళకి 61, ఎస్సీ వాళ్ళకి 32, ఎస్టీ వాళ్ళకి 17 ఓపెనింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే అప్ టు ఇయర్ వాళ్ళకి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కేటగిరీ బట్టి అప్ టు 10 ఇయర్స్ పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళు ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ లైక్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్లో సబ్ బ్రాంచెస్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమేషన్, తర్వాత మనకి టెలికమ్యూనికేషన్ ఇలా ఈ డిసిప్లిన్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మెకానికల్లో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, తర్వాత మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో మెకానికల్ పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కంప్యూటర్ సైన్స్ పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ విషయానికి వస్తే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ పోస్ట్ కోడ్ చూడవచ్చు. ఫస్ట్ మనకి పోస్ట్ 1 వచ్చేసి బెంగళూరు, పోస్ట్ 2 వచ్చేసి మనకి వేరే లొకేషన్స్ ఉన్నాయి, పోస్ట్ 3 వచ్చేసి ముంబై అండ్ వైజాగ్, పోస్ట్ 4 వచ్చేసి మనకి వైజాగ్ అండ్ ఢిల్లీ. ఇలా మనకి తెలుగు స్టేట్ వాళ్ళు వైజాగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బెంగళూరు సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ చూసుకోవచ్చు. ఎవరైతే మీరు అప్లికేషన్ తర్వాత ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. బెంగళూరు లొకేషన్లో మాత్రమే మీకు ఈ యొక్క టెస్ట్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ వచ్చేసి బెంగళూరు లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూస్కి అనేది కూడా అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ మీద 85 మార్క్స్ తోటి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 35% తీసుకురావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30% వస్తే సరిపోతుంది. తర్వాత మనకి కావాల్సింది వచ్చేసి శాలరీ అనమాట. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 40,000 నుండి 1,40,000 ఫర్ మంత్ అయితే శాలరీ ఇస్తారు. అంటే 12 lakhs నుండి 12.5 lakhs వరకు అయితే మనకి శాలరీ పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు హౌస్ రెంట్, డైరెక్ట్ ఎవిలెన్స్ కావచ్చు, తర్వాత మనకి రిక్వైర్మెంట్ రేట్ బేస్ చేసుకుని యాన్యువల్ బేసిక్ పే బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు నియర్లీ మనకి 472 రూపీస్ పే చేయాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే కూడా ఉండదన్నమాట. ఇదే పీడిఎఫ్లో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉంటాయి.
వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఇస్తాను, వెంటనే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లయింగ్ డేట్ వచ్చేసి 10వ తారీఖు 12వ నెల 2024 వరకు అప్లికేషన్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మరిన్ని వివరాలు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.